హాయ్ అండి. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్రహ్మంగారి కళ్యాణం అండి. మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా, అక్కడ ఇంకా అనుకోకుండా పీటల మీద అయితే కూర్చుంటున్నామండి మేము. ఇంకా అందుకని చెప్పేసి పూజ సామాన్ అయితే తీసుకొచ్చాను. మా వారైతే రాత్రి అయితే తీసుకొచ్చారండి. ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ సర్దుతున్నాను. ఇంకా తరంబ్రాలు బియ్యం కోసం అయితే బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా తరంబ్రాల బియ్యం అయితే తీసుకెళ్ళాలి కదండి కళ్యాణానికి వెళ్ళేటప్పుడు. మేమైతే ఫస్ట్ టైం అయితే కూర్చుంటున్నామండి పీటల మీద మా పెళ్ళైన తర్వాత. ఇంకా మా వారైతే ఒప్పుకున్నారు. ఇంకా అనుకోకుండా అయిపోయిందిలేండి, ఇంకా అందుకని చెప్పేసి కూర్చుంటున్నాము. ఇంకా అంత దేవుడు దయేనండి. అనుకోకుండా అయితే కూర్చున్నాం. ఎప్పుడు అనుకుంటాను కూర్చోవాలని, కానీ ఇంకా కూర్చోలేకపోయేవాళ్ళం పనులు కుదరక అట్లా. ఇంక ఈసారి అయితే మా వారు ఒప్పుకున్నారు. ఇంకా అట్లా అని కూర్చున్నాము. ఇంకా రాత్రి అయితే కాయలు అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అమ్మవారి కోసం గాజులు అవన్నీ పెట్టేశానండి. పువ్వులు అవన్నీ అయితే తీసుకొచ్చారు రాత్రి మా వారు. ఇంకా తరంబ్రాల బియ్యం అయితే కలపాలండి. ఇంక ఇక్కడైతే అత్తయ్యనైతే పిలిచాను తరంబ్రాల బియ్యం కలపడానికి. ఇంక ఇక్కడ నేను కొంచెం అయితే వాయిస్ ఓవర్ ఇస్తానండి, మిగతాదైతే రియల్గా అయితే పెట్టేస్తాను. ఇంకా చూసేయండి వీడియో. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్లో మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే వచ్చిందండి ఇంకా తరంబ్రాల బియ్యం కలపడానికి. ఇంక మనకైతే అంతగా ఏం తెలియదు కదండి. ఇంకా అందుకని అత్తయ్యనైతే పిలిచాను రమ్మని చెప్పి. ఇంకా అత్తయ్య అయితే కలుపుతున్నారండి. ఇంకా వీడియో అయితే అత్తయ్య నేను తీయలేదండి, ఎందుకంటే ఇంకా తను జడాదైతే వేసుకోలేదు. ఇంకా ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చారు. అందుకని చెప్పేసి మళ్ళీ తీస్తే తనకి ఇష్టం ఉందో లేదో తెలియదు కదా, అందుకని చెప్పేసి తీయలేదు. ఇంక ఇక్కడ బియ్యం అయితే వాళ్ళు చెప్పారండి ఇన్ని అయితే కలుపుకురావాలని చెప్పి. ఇంకా అన్నీ అయితే పోసాను. ఇంకా అత్తయ్య అయితే కలుపుతున్నారు. ఇంకా కళ్యాణం అయితే వీడియో అయితే పెడతానండి, ఒరిజినల్లే పెడతాను చూడండి. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే కలుపుతుందండి. ఆవు నెయ్యితో అయితే కలుపుతుంది. ఇంక పసుపు వేసి తనైతే కలిపిందండి. ఇంకా పువ్వులు అవన్నీ అయితే నేనైతే సర్దేసుకున్నాను. ఇంక పిల్లలు అయితే రెడీ అయ్యారండి. మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఇంక వాళ్ళైతే వచ్చి మేళంతో అయితే తీసుకెళ్తారండి. గుడి మీకు చూపించాను కదండి దగ్గరే. ఇంక ఈ వీడియోలో కూడా ఉండిద్ది, గుడి చూసేయండి. ఇక్కడైతే అత్తయ్య అయితే తరంబ్రాలు అయితే కలుపుతుందండి. ఇంకా ఇక్కడ ఏంటంటే 5 రోజులు అయితే జరుగుతుందండి. అంటే ఫస్ట్ అభిషేకాలు అయితే జరిగినాయండి ఫస్ట్ రోజు. ఇంకా అదైతే వీడియో అయితే ఏం తీయలేదు నేను. ఇంకా రెండో రోజు అయితే కళ్యాణం అండి. మూడో రోజునైతే భజన అండి. ఇంకా సాయంత్రం కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు కూడా ఉండిద్ది. వీడియో తీస్తే అది కూడా పెడతాను, చూసేయండి. ఇంక ఇక్కడైతే మన షార్ట్ వీడియోస్ అయితే పెట్టానండి. రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. కామెంట్స్ అయితే ఏం తప్పుగా ఏం రావట్లేదండి, ఎందుకంటే మనం తప్పుగా ఏం వీడియోస్ ఏం పెట్టాం కదా అట్లా. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే నేనైతే చూస్తాను, ఎవరు పెట్టినా సరే. ఇంకా అట్లా ఈ విధంగా అయితే అత్తయ్య అయితే కలుపుతుందండి. ఇంక ఇక్కడైతే ఇంక వాళ్ళైతే వస్తూ ఉన్నారండి తీసుకెళ్ళడానికి. 5వ రోజు అయితే అన్నదానం అయితే ఉండిద్దండి. 4వ రోజు వచ్చేసి ఏకనామం అయితే చేస్తారు. హరే కృష్ణ ఏకనామం అయితే చేస్తారు. పొద్దున్నుంచి తెల్లారి వరకు ఏ టైంలో స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే టైం వరకు అయితే చేస్తారు. ఇంకా అట్లా అయితే చేస్తున్నారండి. 5 రోజులు అయితే జరిగిద్ది. 5వ రోజు అయితే మహా అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తారండి. ఇంకా మన ఇంటి దగ్గర కదా గుడి. మేమైతే అన్నిట్లో లేకపోయినా కొన్నిట్లో అయితే పాల్గొంటాము అట్లా. ఇంకా కుదిరిన దాన్ని బట్టండి. ఇంక ఇక్కడైతే అక్షంతలు అయితే చూసారా, పసుపు వేయగానే కలర్ అయితే మారిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అనుకోకుండా కూర్చోవడం అని. ఇంకా దేవుడు చేయించుకున్నట్టే కదండి. మేమైతే అనుకోలేదు అసలు కూర్చుందామని కూడా. లాస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ ఇంక మా వారికి కుదరక కూర్చోలేదు. ఇంక ఈ సంవత్సరం అయితే అనుకోకుండా అయితే కూర్చున్నామండి. ఇంకా మా పిన్ని అయితే బట్టలు అయితే తీసుకొచ్చింది. ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేస్తే తను కూడా తీసుకొచ్చింది. ఇంకా మా అమ్మ కూడా డబ్బులు అయితే ఇచ్చిందండి బట్టలు తెచ్చుకోమని. ఇంకా బట్టలు పెట్టాలి కదండి, ఫస్ట్ టైం కూర్చుంటున్నాం కదా. పుట్టింటి తరపు నుంచి అయితే బట్టలు అయితే వచ్చినాయి మాకు. ఇంకా వీడియోలో ఉంటుంది చూసేయండి. ఇంకేంటంటే నేను ఇంక పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. ఇంక పిల్లలు అయితే వీడియో అయితే తీశారండి. వాళ్ళైతే కనిపించారు, వాళ్ళే వీడియో అయితే తీశారు. నేను పూజలో ఉన్నాను కదా, వాళ్ళైతే తీశారు. కళ్యాణం వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి.
ఇంక ఇక్కడైతే ఈ విధంగా అయితే కలిపేసిందండి అత్తయ్య. ఇంకా కొబ్బరి చెప్పాను, పసుపు కొమ్ములండి, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు అవి అయితే తీసుకొచ్చాను. ముద్దొక్కండి అవైతే కంపల్సరీ కావాలని చెప్పి అయితే చెప్పారు. అందుకని చెప్పి నేనైతే తీసుకొచ్చాను. అంటే గుడి తరపు నేను చెప్పలేదులేండి, నేను మామూలుగా కనుక్కుంటే ఇంకా చెప్పారండి, పెద్దవాళ్ళు ఉంటారు కదా అట్లా. ఇంకా అత్తయ్యని అడిగితే కూడా అత్తయ్య కూడా అవే చెప్పింది. ఇంకా అవన్నీ అయితే తీసుకొస్తే ఇంకా అవన్నీ అయితే రెడీ చేసేసానండి. పసుపు కుంకుమ ఆవుపాలు ఇవన్నీ కన్యాదానం చేస్తారు కదండి, వాటి కోసం అని చెప్పేసి ఆవుపాలు అయితే తీసుకొచ్చాము. ఇంక మేము దేవుడి కళ్యాణం చేయటం అనేది మా అదృష్టంలా నేనైతే ఫీల్ అవుతున్నానండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక మా వారు కూడా రాత్రి అప్పటికప్పుడు చెప్పిన అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఏదైనా ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకుంటేనే కదండి మనం ఏం చేయాలన్నా. అట్లా మా వారైతే ఒప్పుకున్నారు ఈ సంవత్సరం. నా కళ నెరవేరిందండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెళ్ళైన దగ్గర నుంచి పీటల మీద కూర్చోవాలని చెప్పి. ఇంకా ఎప్పుడు కుదరక ఏదో పనులు ఉంటాయి. ఇంకా అందుకని చెప్పేసి కూర్చోలేదు. ఇంక ఈసారి అనుకోకుండా అత్తయ్య అయితే వచ్చి అడిగిందండి, కూర్చుంటారా అని గుడి దగ్గర అత్తయ్య. ఇంకా అట్లా ఇంకా కూర్చుంటాంలే అని అయితే చెప్పారు మా వారు. మా వారిని అడగాలి కదండి ఫస్ట్ అని చెప్పి మా వారిని అడిగితే సరే అన్నారు. ఇంకా నా కళ అయితే తీరిపోయిందండి. ఇంకా ఒకసారన్నా కూర్చోవాలని నా కోరిక. ఇంకా కూర్చున్నాము. ఇంక ఇక్కడ తరంబ్రాలు అయితే అత్తయ్య అయితే కలిపిందండి. ఎందుకంటే అవన్నీ బాగా కలవాలి కదా, ఇంకా వైట్గా అయితే కనిపించకూడదు. ఇంక ఇక్కడ రౌండ్ కొబ్బరి చెప్పులు అయితే తీసుకొచ్చానండి నేను వెళ్ళి. ఇంక బజార్ అయితే మా వారికి తెలియదు కదా, అందుకని చెప్పి అయితే తీసుకెళ్ళారు. ఇంకా రౌండ్ కొబ్బరి చెప్పులు, వక్క అవన్నీ అయితే తీసుకొచ్చాము. ఇంక వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు, మధ్యలో స్కిప్ చేయవద్దు. వీడియో బాగుండిద్ది, చూసేయండి. ఒరిజినాలిటీ పెట్టాను. మేళతాళాలతో కళ్యాణం అయితే బాగా జరిగిందండి. మీరైతే చూసేయండి. చూసి ఎలా ఉందో నాకైతే చెప్పండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇక్కడ పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరాలు అవ్వండి. ఇంక అత్తయ్య అయితే అవన్నీ పెట్టేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. వీడియో అయితే చూసేయండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంక ఒక్కలు అయితే పెట్టేస్తే అయిపోద్ది. ఇంక వాళ్ళు వస్తే ఇంక మేమైతే వెళ్తాం. మాకుగా మేము వెళ్ళకూడదంట, ఇంకా మేళతాళాలతో పట్టే వెళ్ళాలంట. ఇంకా అట్లా వెనక అంటే మనం మామూలుగా మన కళ్యాణం ఎలా చేస్తాం, ఇంకా దేవుడి కళ్యాణం కూడా అలాగే కదండి. తెలుగు సాంప్రదాయ పద్ధతులండి ఇవన్నీ. ఇంకా కూడా బయలుదేరామండి. అదైతే వీడియో అయితే తెలియదు. ఇంకా పీటల మీద అయితే కూర్చున్నాము. ఇంకా కార్తీక్ వాళ్ళేమో లోపల గుడిలో వీడియో తీయమని చెప్పాను. అమ్మవారిని అలంకరణ అదంతా తీయమని చెప్పానండి లోపల. వాళ్ళైతే తీస్తున్నారు. ఇంక ఇక్కడ లోపల గుడి అండి ఇట్లా ఉండిద్ది. బ్రహ్మంగారి గుడి అలంకరణ అయితే చాలా బాగా అయితే చేశారు. ఇవన్నీ బంతిపూలు అండి. నిన్నైతే కూర్చోం మేము అందరం కూర్చొని. ఇంక లోపల అమ్మవారు అయితే బ్రహ్మంగారి స్వామి, గోవిందమ్మ అమ్మ అండి. ఇంక ఇక్కడ సాయిబాబా, వినాయకుడు. గుడి అయితే ఇట్లా ఉండిద్దండి మా ఇంటి దగ్గరే. ఇంకా అక్కడ పూజకి అయితే అన్ని రెడీ చేస్తున్నారండి. జనం అయితే చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ చూసారా బంతిపూల అలంకరణ అయితే స్టార్ట్ చేసేసారండి. వీడియో అయితే చూసేయండి. నమస్కారం చేసుకోండి, మమ అనుకోండి. యజమాని ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపార్థేశ్వరः కల్పేవైదః పద్మానందరే కలియుగే ప్రణోపాదే దుర్గోద్భుతే ధర్మస్య ధనకండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణాఘాటే మధ్య ప్రదేశే భగవత ఆలే భగవత సన్నిధౌ శ్రీ స్వామి దేవాలయే ఇది వార్షికోత్సవాన్ సమయభాగేన ద్వితీయభాగేన కళ్యాణ మహోత్సవ పూజాం చ కరిష్యే అస్య శ్రేయన్ శ్రీమాన్ శ్రీమతస్య यस्मिन् ग्रामे प्रधानां तद् पलकलूरु ग्रामं नामदेवस्य सर्वे भक्तजनानां सुखिनो भवन्तं तद् మహోత్సవాన్ని కాలేన సంకల్ప ధారణాన్ని సువిధాన్ని కడిష్యే కొద్దిగా అక్షతలు పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. శ్రీ శ్రీ మహాస్మతస్య కొప్పి లేని గోత్రోద్భవస్య అంకం రావు నామదేవస్య దాంపత్యో ధర్మవజ్ఞ బ్రహ్మేశ్వరి నామదేవస్య మేఘన నామదేవత్య यशवंत नाग शिवसाई नामदेवस्य सहकुटुंबस्य अस्य श्रीं श्रीमहादेवस्य जनकालगोत्रोद्भवस्य विनुगुलगोत्रोद्भवस्य बंडी प्रसाद नामदेवस्य वेंकटरत्न नामदेवस्य वेंकटराजेश नामदेवस्य चंद्रो कुमार नामदेवस्य सहकुटुंबस्य अस्य श्रीं श्रीमहादेवस्य कुप्पनेटि गोत्रोद्भवस्य वेंकट नारायण नामदेवस्य शिरीषा नामदेवस्य
कार्तिकेया नामदेवस्य चातुर्या नामदेवस्य सकुटुम्बस्य नस्य श्रीमान् श्रीमतस्य विश्वनीलगोत्रोद्भवस्य वेङ्कटकोटेश्वरराव नामदेवस्य रमणे नामदेवस्य विकास नामदेवस्य कीर्ति हर्षिणे नामदेवस्य सहकुटुम्बस्य क्षेमस्थैर्यवृद्धिः भैरायुः आनंद अष्टैश्वर्यादिविद्धो अक्षत्र पట్టుకోండి नमस्कारं చేసుకోండి చెప్పండి मम धर्मपत्नी समेतस्य सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य अभय आयुः आरोग्य आनंद अष्टैश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे राजमुखे अष्टैश्वर्य अभिवृद्ध्यर्थे मम ग्रामेण प्रति संवत्सर वार्षिकोत्सव श्री गोविंदमांबा समेत विराट पोतुलूरी वीरब्रह्मेंद्र स्वामी आराधना महोत्सव त्रयान्नक दीक्षा समयेन द्वितीय समये कल्याण महोत्सवं करिष्ये अन्योन्य ब्राह्मण सहायेन वेदमंत्र पठनेन कल्याण पूजा च करिष्ये आदौ निर्विघ्नेन अमृतवाप सम्राटापो विराटाप पूजा श्रीकांत विषयेण पुष्पं తీసుకొని నీళ్ళలో ముంచేసి వేసేయండి వస్త్రం సమర్పయామి దివ్యభవేదం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి గంధశ్రేత్రయంజనార్థ హరిద్రచూర్ణ కుంకుమవిలేపనాం సిద్ధాం సమర్పయామి పుష్పైస్తూయామి అర్చనైస్తూయామి ఓం మంత్రంతో కూడా పుష్పాలతో పూజ చేస్తానండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః స్వామివారికి తలంబ్రాల పూజ చేస్తున్నారు ఎవరైనా సరే నిత్యాలు కానీ పగడాలు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి
కొబ్బరికాయ తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసిరండి. దంపతులు చేయమని ముందు కళ్యాణం పేట మీద కూర్చున్న వాళ్ళు కొబ్బరికాయ తెచ్చుకున్నటువంటి వారు వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని కొట్టడం రావాలి. సరేనండి. ఆరాధన మహోత్సవ కళ్యాణ సమయముగా ఆశీర్వదించి ఇస్తున్నటువంటివి రంగారావు వారి యొక్క ధర్మపత్ని అంజలి గారు, మీ యొక్క అత్తయ్య గారు, మామయ్య గారు కూడా ఆశీర్వదించి ఇస్తున్నారు. పట్టు ఆభరణాలు, సర్వాభరణములు, అక్షంతలు తీసుకున్న అక్షంతలు ఇద్దరికి కూడా శతమానం భవతి శతాయుః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.